హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కెస్ట్రా క్రియేషన్. ఈరోజు మనం ప్రెస్మా 3D యాప్లో యానిమేషన్ ఎలా చేయాలని నేర్చుకుంటున్నాం. ఫస్ట్ మనము క్యూబ్ తీసుకొని దాన్ని ఒక రెక్టాంగిల్గా మనం పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా రెక్టాంగిల్గా పెట్టుకున్న తర్వాత మనము దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా అడ్జస్ట్మెంట్ అయిపోయిన తర్వాత ఎడిటింగ్ ఆప్షన్కి తర్వాత స్లైసింగ్ ఆప్షన్ పెట్టేసి మనకి 4 స్లైసెస్ అటు సైడ్ ఇటు సైడ్ 2 ఇటు సైడ్ అటు సైడ్ 2గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు మనకి కింద లెగ్స్ అనేవి బాగా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మన హ్యాండ్ని యూజ్ చేసి ఈ స్లైసెస్ని పెట్టుకొని తర్వాత మన హ్యాండ్ ఫింగర్స్ని యూజ్ చేసి దీన్ని రొటేట్ చేయాలి ఇలాగా. తర్వాత మనకి బ్రిత్ సైడ్స్ కూడా ఇట్లానే 4 లైన్స్ అటు సైడ్ 2 ఇటు సైడ్ 2 చేసినామంటే మనకి ఒక స్క్వేర్ మిడిల్లో కానొస్తుంది. ఆ స్క్వేర్ అనేవి లెగ్స్ లాగా వస్తాయి ఫ్రెండ్స్. మనము ఆ 4 సైడ్స్ కనిపిస్తున్న చిన్న స్క్వేర్స్ని ఎక్స్ట్రూడ్ ఆప్షన్ ప్రెస్ చేసి డ్రాగ్ చేయాలి. అప్పుడు మనకి 4 లెగ్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఆ 4 లెగ్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని నెక్స్ట్ మనకి లెగ్స్కి ఒక డెస్క్ లాంటిది అవన్నీ చేయాలి. తర్వాత మనము కలరింగ్ ఇవ్వాలి. దానికోసం కూడా మనకి గూగుల్లో నుంచి అయితే అవసరం ఉంటుంది, అది కూడా డిస్కస్ చేద్దాము. ఒకవేళ మనం ఎక్స్ట్రూడ్ ఆప్షన్ ప్రెస్ చేయకపోతే ఈ లెగ్స్ అనేవి కరెక్ట్గా రా ఫ్రెండ్స్. ఎలా అంటే ఇలా వస్తాయి కాబట్టి ఎక్స్ట్రూడ్ ఆప్షన్ అయితే మనం వాడాలి. ఇప్పుడు మనం స్లైసింగ్ ఆప్షన్ యూజ్ చేసి దాన్ని స్లైస్ చేయాలి. కింద మనకి లెగ్స్ దగ్గర ఉన్న పార్ట్స్ కోసం ఇలా చేయాలి ఫ్రెండ్స్. మనం స్లైస్ చేసిన తర్వాత అక్కడ కనిపిస్తున్న స్క్వేర్ని డ్రాగ్ చేయాలి. అది కూడా ఎక్స్ట్రూడ్ ఆప్షన్ యూజ్ చేసి, లేదంటే సరిగ్గా రాదు. ఇలాగా అన్ని సైడ్స్ చేసిన తర్వాత టెక్స్చర్ ఆప్షన్ యూజ్ చేసేసి మనకు కావాల్సిన ప్యాటర్న్ వుడ్ ప్యాటర్న్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనకి డెస్క్ కోసము మళ్ళీ స్లైస్ ఆప్షన్ యూజ్ చేసేసి దాన్ని స్లైస్ చేసేసి మొత్తం నీట్గా చేయాలి. మళ్ళీ దీన్ని మనం ఆ ఫేస్ని ఎక్స్ట్రూడ్ ఆప్షన్ యూజ్ చేసి డ్రాగ్ చేయాలి. అప్పుడు మనకి మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. ఎక్స్ట్రూడ్ ఆప్షన్ యూజ్ చేయకపోతే మనకి అలా గజిబిజిగా వచ్చేస్తుంది కాబట్టి ఎక్స్ట్రూడ్ ఆప్షన్ యూజ్ చేసేసి మంచిగా డ్రాగ్ చేయాలి మనము. డెస్క్ అనేది స్కూల్స్లలో వన్ సైడ్ క్లోజ్ అయి ఉంటుంది కాబట్టి దానికోసం మళ్ళీ ట్రిమ్ ఆప్షన్ యూజ్ చేసేసి మళ్ళీ ఎక్స్ట్రూడ్ ఆప్షన్ యూజ్ చేసేసి దాన్ని డ్రాగ్ చేయాలి ఫ్రెండ్స్. అప్పుడు మంచిగా వచ్చేస్తుంది. అక్కడ కనిపిస్తున్న బ్లూ కలర్ యారోని ప్రెస్ చేసేస్తే అది కిందకి వచ్చేస్తుంది. టోటల్గా ఇప్పుడు మనకి బెంచ్ అయితే రెడీ అయిపోయింది. కానీ ఇది మనకి రివర్స్ ఉంది కాబట్టి దీన్ని సరిగ్గా చేసుకోవాలంటే మొత్తం క్యూబ్ని ప్రెస్ చేసేసి రొటేట్ ఆప్షన్ ప్రెస్ చేసేసి దాని మీద 180 అని ప్రెస్ చేసినామంటే మనకి అది క్లియర్గా వచ్చేస్తుంది. ఇప్పుడైతే నాకు మంచిగా బెంచ్ అనేది కరెక్ట్గా వచ్చేసింది. అలానే మంచి లుక్ కూడా ఉంది. దీన్ని మనము ఈ ఆర్ఎస్ ఉపయోగించేసి ఎలా కంటే అలా జరుపుకోవచ్చు. కానీ అలా జరుపుకోవడానికి కూడా ఇక్కడ కనిపిస్తున్న 2 ఆర్ఎస్ బటన్ని క్లిక్ చేసిన తర్వాతనే దీన్ని మనము ఇట్లా మూవ్ చేయొచ్చు. దీన్ని మనము ఎక్కువగా చేయాలంటే క్యూబ్ మీద ప్రెస్ చేసేసి దాన్ని కాపీ నొక్కాలి. కాపీ నొక్కినామంటే వెంటనే వేరే కాపీస్ వచ్చేస్తాయి. మనం ఎన్ని కాపీస్ కావాలంటే అలా కాపీస్ చేసుకోవచ్చు. ఇంకా కొద్దిగా మంచి లుక్ ఇవ్వడానికి దీన్ని నేనైతే ఒక బెంచ్ని తీసుకుంటున్నాను. దాన్ని 0 క్లిక్ చేసినట్టు ఎలా అయితే ఉన్నాయో అలా వచ్చేస్తుంది. ఇప్పుడు చూసినట్లయితే మనము పైన కిందగా బెంచ్ కిందగా లెగ్స్ కింద కనిపిస్తుంది కదా, దాన్ని
మంచిగా షేప్ తీసుకోవడానికి పైన కనిపిస్తున్న స్క్వేర్ని ప్రెస్ చేసేసి దాన్ని ఎక్స్ట్రూడ్ ఆప్షన్ క్లిక్ చేసేసి కొద్దిగా అట్లా మూవ్ చేసినామంటే మంచిగా లుక్ అనేది వచ్చేస్తుంది. చూస్తారు కదా, ఇట్లా లుక్ వచ్చేస్తుంది. దీని వలన చూడడానికి బాగుంటుంది. సెక్షన్ అని మంచి డిజైన్ తెచ్చిన తర్వాత మళ్ళీ రొటేట్ ఆప్షన్ క్లిక్ చేసేసి 180 క్లిక్ చేసినామంటే మంచిగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆర్కే స్టార్ క్రియేషన్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే అన్లైక్ చేసేసి ఎందుకు నచ్చలేదో కామెంట్లో పెట్టండి.